కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అనేది ఈ రాష్ట్రంలో ఆయన ఒక రేగు చుక్కలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రాబోయే రోజుల్లో రాజకీయాన్ని మార్చే సత్తా ఆయనకు ఉంది. ఓకే, యువతరం ఏదైతే ఉందో కొత్త తరంలోకి రాజకీయాన్ని తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తారు. మరి డిప్యూటీ సీఎం పదవి వచ్చాక ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా మంచి చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో వెనకబడినటువంటి గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ప్రతి ప్రాంతానికి కూడా వీళ్ళ కనెక్టివిటీ రోడ్లు ఇవ్వటం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు మెరుగుపరచడం కానీ వాళ్ళ జీవన విధానాన్ని మరొక విధంగా ముందుకు తీసుకెళ్ళడం కానీ చాలా అద్భుతంగా పనిచేస్తారు. సో అంద మహిళా క్రికెటర్లకు కూడా మన శనివారం ఆయన సొంత డబ్బులే ఇచ్చారు. చూసాం, అది చాలా సంతోషం. సొంత డబ్బులు అవును, సంతోషం. ఒక అంద మహిళలకే కాదు, ఆయన రాజకీయాలు కూడా వచ్చినప్పటికీ కూడా అనేక విషయాలు ఆయన సొంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ తరఫున వెంటనే జీవో పాస్ అయింది, రోడ్డు కూడా వేస్తామని చెప్పారు వాళ్ళ ఊరికి. అది కూడా చూసాం, టీవీలో చూసాము. చాలా సంతోషం. అటువంటి విషయాల్లో చాలా స్పీడ్గా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దాన్ని అమలు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు. అలాగే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక కానిస్టేబుల్ అడిగారు, వాళ్ళ ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. మాకు రోడ్డు లేదు అంటే తక్షణమే పవన్ కళ్యాణ్ చెప్పారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. ఇన్ని చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా కనపడట్లేదు. సినిమాలు చేసుకుంటున్నారు, పదవి వచ్చాక అంటారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు సార్ మీరు వాళ్ళ మాట్లాడండి? వాళ్ళు చూసేదంతా ఒక సినిమాలో కనిపిస్తుంది, కానీ ఇక్కడ నిజమైన అభివృద్ధి జరుగుతుంది. ఓకే, కానీ వైసీపీ ప్రభుత్వం కళ్ళకి మబ్బులు కట్టి వాళ్ళు ఒక రకమైన మైండ్ సెట్లో ఉండిపోయారు. ఓకే, దాని నుంచి బయటకు వస్తే ప్రజలు వాళ్ళని కూడా ఇప్పటికైనా ఆదరించే అవకాశం. చివరిగా జగన్ గారు ఎప్పుడు చెప్పేది వచ్చేది మేమే. పోలీస్ అధికారులు ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పెట్టారో నడి రోడ్డు మీద బట్టలు ఓడదీసి నిలబెడతాను జగన్ గారు కామెంట్ చేశారు. సో దానికి నేను స్పందిస్తూ పవన్ కళ్యాణ్, నేను కూడా కానిస్టేబుల్ కొడుకునే, సో పోలీసుల గురించి ఇలా మాట్లాడుతాను మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు దాని గురించి? చట్టాలకి ఎవరూ అతీతం కాదు. ఓకే, ఎవరైతే పోలీసులు నేను గుడ్లోడ్ తీసి రోడ్డు మీద నడిపిస్తుంటారో అదే పోలీసులు ఆయన కాలర్ పట్టుకుని జైల్లో పెట్టిన రోజులు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అదే జగన్మోహన్ రెడ్డిని బట్టలు ఓడదీసి రోడ్ల మీద నడిపించే రోజులు కూడా పోలీసులే చేస్తారు. ఫైనల్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం సార్ చివరిగా? పవన్ కళ్యాణ్ ఒక మంచి వ్యక్తి. ఆయన రాబోయే రోజుల్లో రాజకీయానికి చాలా అవసరం. అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా మంచి కీలకమైన వ్యక్తి. అలాగే దేశ అభివృద్ధిలో కూడా మంచి ఉన్నతమైన వ్యక్తి.